సెన్సేషన్ అని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మొదటిసారి ఆయన మాట్లాడారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ 100 కోట్లకు గువ్వల బాలరాజు అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మాత్రమే మంత్రి పదవిని ఆశించానని, కానీ తర్వాత మంత్రి పదవి గురించి ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. తనపై హత్య చేసే కుట్రలు జరిగినా పార్టీ అధినేతలు ఆశించిన స్థాయిలో స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను మాట్లాడే మాటలు ఎవడో అమెరికా వాడు నిన్న మాట్లాడి గ్రూపులలో పెట్టాడు. ఒక్క మాట కూడా మీరు వైరల్ కానట్టు అమెరికా ఇంత దుర్మార్గం అంటే నా నుంచి ఆశిస్తున్నది ఏంది? కొంతమంది కుట్రదారులు పనికిరాని వాళ్ళు గువ్వల బాలరాజ్ నికాసిగా మాట్లాడొద్దు, నిజాయితీగా మాట్లాడొద్దు, ఉన్నదున్నట్టు మాట్లాడొద్దు, తన వైఖరి మార్చుకొని నేనేం చెప్తే అదే మాట్లాడాలి, లోపల ఏముందో అది బయటికి మాట్లాడద్దు అన్నట్టుగా నాకు సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రాణం పోయినా సలహాలను స్వీకరించేటువంటి వ్యక్తిని కాదు. నేను నికాసిగా ప్రజల కోసమే పుట్టిన అనే భావనతోనున్నా, ప్రజల కోసమే చేస్తా తప్ప మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతానా, ఎంపీ అవుతానా కానా నాకు అప్రస్తుతం. ఒకసారి ఎన్నిసార్లు అన్నా నేను ఒకసారి ఎమ్మెల్యే కావాలని వచ్చిన కోరిక నెరవేరిందని వందల వేల సార్లు మీతో చెప్పాను కదా. 2 సార్లు ఎమ్మెల్యే అయినా నేను. మళ్ళీ ఎమ్మెల్యే కావడం పెద్ద పని కాదు, ఎంపీ కావడం పెద్ద పని కాదు. అవ్వడం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. నా వాయిస్ బ్రతికుండాలంటే నన్ను స్వేచ్ఛగా పని చేయించేటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీలో చేరడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక సెన్సేషన్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. మొయినాబాద్ ఫామ్ హౌస్ 100 కోట్లకు నేను ఎప్పుడు అమ్ముడు పోలేదంటూ కూడా గువ్వల బాలరాజు తేల్చి చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ సందీప్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కుదిపిన నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిన్నటి రోజు తన పార్టీకి రాజీనామా చేశాడు. అయితే ఈ నేపథ్యంలో అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య కార్యకర్తల సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో గువ్వల బాలరాజు అభిమానులు, అదేవిధంగా యువత ఆయనను ఘనంగా స్వాగతం పలికారు. అయితే గువ్వల బాలరాజు ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి తన పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను, అదేవిధంగా తనకు జరిగిన ఏదైతే ఉందో దానికి సంబంధించి కార్యకర్తలతో మనసుకు మాట్లాడిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజు గారు మాట్లాడుతూ గువ్వల బాలరాజు అంటే ఒక సెన్సేషన్, గువ్వల బాలరాజు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడము మాత్రమే తెలుసు, అది పార్టీలో ఉన్న వారికి కొంతమందికి నచ్చడం లేదు. అయితే గతంలో జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్ 100 కోట్ల వ్యవహారం ఏదైతే ఉందో అందులో గువ్వల బాలరాజు ఎప్పుడు అమ్ముడు పోలేదు. అధినేత కేసీఆర్ ఏమైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా పాటించడం జరిగింది. నా కారులో కొంతమంది నాయకులను అయితే తీసుకొని వెళ్ళాను. అక్కడ కొంతమంది నాయకులను జరిగారు. అక్కడ నన్ను కలవడానికి వచ్చిన ఎవరైతే పేరు వచ్చిందో ఆ పేరుకు సంబంధించిన వ్యక్తి కూడా నాకు ఎవరు అన్నది తెలియదు. దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అది ఒక పెద్ద కేసు అయ్యింది. ఇప్పుడు అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మరీ లోతుగా మాట్లాడే సమయం కాదు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాను. తర్వాత కార్యకర్తలతో ఆ విషయాన్ని కూడా పంచుకుంటానని చెప్పేయడం జరిగింది. తొందరలో నేను ఎటు వెళ్ళాలి, ఏదే పార్టీలో చేరాలి అన్నది కూడా పార్టీ నాయకులతోటి ఏదైతే పార్టీ నాయకులు ఉంటారో అదేవిధంగా నాతో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి తొందరలోనే ఒక నిర్ణయానికి వస్తానంటూ కూడా గువ్వల బాలరాజు చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అచ్చంపేటలో ప్రజలు ఏదైతే 2007లో ఒక కార్యకర్తగా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తనను హక్కున చేసుకొని నాకు ఒక మంచి స్థానాన్ని కల్పించారు. వారి భావాలకు అనుగుణంగానే నేను భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందంటూ కూడా స్పష్టం చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల వలన, అదేవిధంగా గత
2 రోజుల క్రితం జరిగిన పరిణామాల వల్ల ఈ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు. తను ఎన్ని కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ అధినాయకత్వం ఉందో తనకు అండగా నిలబడలేదని కూడా ఈ నేపథ్యంలో తన కోసం వచ్చిన అభిమానులకు గోలబాలరాజు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ అంటే గోలబాలరాజు అనే విధంగా అధినేత కేసీఆర్ ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్ళాను తప్ప నా స్వప్రయోజనాల కోసం నేను ఏమీ చేయలేదు. ఏది ఉన్నా ముక్కుటు సూటిగానే వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇది ఈ సందర్భంగానే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మాత్రమే తను మంత్రి పదవి ఆశించాను. దాని తర్వాత మంత్రి పదవి గురించి ఎప్పుడు ఆలోచించలేదు అని కూడా ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఒక పక్క నా పైన హత్య చేసే కుట్రలు జరిగినా కూడా పార్టీ అధినేతలు ఆశించిన స్థాయిలో స్పందించలేదని బాధపడిన పరిస్థితి ఉంది. ఏదైతే ఫామ్ హౌస్ వ్యవహారం ఉందో ఆ ఫామ్ హౌస్ వ్యవహారంలో జరిగిన తర్వాత ఆ ఎపిసోడ్ జరిగిన తర్వాత నాకు కొన్ని 40 నుంచి 50 వేల ఫోన్ కాల్స్, థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నన్ను బెదిరించిన వారే ఉన్నారు. కొందరు అయితే వీడియో కాల్ చేసి చేతిలో కత్తులు పెట్టుకొని నిన్ను చంపుతానని కూడా బెదిరించిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో కూడా అధినాయకత్వం కనీసం నన్ను పట్టించుకోలేదు. కేవలం ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చి నన్ను ఉద్యోగించే ప్రయత్నం మాత్రమే చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే వెల్దాండలో అరెస్ట్ చేసే సమయంలో, అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో రైతు సాయిరెడ్డి చనిపోయిన సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నాయకత్వము చొరవ చూపలేదని ఈ సందర్భంగా అభిమానులకు చెప్పిన సందర్భం అయితే ఉంది. అదేవిధంగా అనేక విషయాలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన ఆ పార్టీ అధిష్టానం మాత్రం అలాంటి విషయాలు ఇప్పుడు ఇవ్వద్దు, వదిలేయండి, తర్వాత చూసుకుందామంటూ దాట వేసే ధోరణిలో ప్రయత్నం చేశారే తప్ప దానికి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని చూపించే ప్రయత్నం అయితే చేయలేదు. అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రజలు ఏమి కొనుక్కుంటున్నారో వాటిని ఆలోచించే స్థాయిలో లేరంటూ కూడా చెప్పడం జరిగింది. నాలాంటి ప్రశ్నించే గొంతుకుంటూ ఏదైతే ఉందో దాన్ని నొక్కే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప దానికి అనుగుణంగా నా భావాలకు అనుగుణంగా ఆచరించే ప్రయత్నం అయితే అధిష్టానం చేయలేదంటూ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అయితే గతంలో అచ్చంపేటలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయంలో కూడా అది నోరు విప్పనివ్వకుండా పైనుండి పార్టీ నా నోటి నొక్కేసిందంటూ కూడా చెప్పడం జరిగింది. దీని అంతటికి కారణం ఏదైతే అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీలో ఉందో అది ఇంకో వర్గం చేస్తున్న పని అంటూ కూడా చెప్పడం జరిగింది. అధికార పక్షం ఎన్నికలకు ముందు ఒక నిర్ణయానికి రావడం వల్లనే నన్ను ఓడించి ఇక్కడ భూములను కబ్జా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే అధికార పక్షంలో మొన్నటి ఎన్నికలకు ముందే నన్ను ఓడించాలని ఇక్కడ వర్గం ఒకటి ప్రయత్నించిందని, అదేవిధంగా రాములు కూడా పార్టీలోకి తీసుకురావడానికి గల కారణం కూడా నన్ను ఓడించడానికి అంటూ కూడా చెప్పడం జరిగింది. రాములకు నాకు మధ్యలో ఇక్కడ వైరం పెంచడంలో కూడా అధిష్టానము చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎన్నికల విషయంలో ఏమి చేసినా అది కేసీఆర్ దైవంగా భావించే కేసీఆర్ చెప్పినట్టుగానే చేశాను తప్ప అందులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నేను 100 కోట్ల బిల్లు నేను అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనకు చాలా థ్రెటింగ్ కాల్స్ వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. సందీప్, శశి, అంటే గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరుతారనేది స్పష్టం చేశారా? ప్రస్తుతానికైతే తన కోసం వచ్చిన అభిమానులకు ఆ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు తన టచ్ లో ఉన్నారని, అదేవిధంగా ఏ పార్టీ తన ఆలోచనలకు అదేవిధంగా తన భావాలకు అనుగుణంగా నడుచుకుంటుందో ఆ పార్టీలో చేస్తానని, అదేవిధంగా ప్రజల పక్షాన ఉంటూ బాధలను అర్థం చేసుకునే పార్టీ వైపు మొగ్గు చూపుతానంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొందరు గతంలో నన్ను కుట్రలు చేసి ఓడించారు, ప్రజాసేవ లక్ష్యంగా వారికి నా వెంట నడిచే వారికి అవకాశాలు కల్పిస్తాను అంటూ కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేస్తానన్నది స్పష్టం చేసే పరిస్థితి అయితే లేదు. తన భావాలకైతే ఏ పార్టీ నడుచుకుంటుందో ఆ పార్టీకి తగ్గట్టుగా ఆ పార్టీలో జాయిన్ అవుతానని, తను ఒక సెక్యులరిజం భావాలు కలిగిన వారినని, అంబేద్కర్ భావాలు కలవారినని, ఆ భావాలకు తగ్గట్టుగా ఏ పార్టీ అనుభవిస్తే ఆ పార్టీలో జాయిన్ అవుతానంటూ కూడా గువ్వల బాలరాజు అయితే ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.